శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యోం నమ. నేను డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. ఇప్పుడు మనం బుధుడు సింహరాశిలో మారుతున్నాడండి. అంటే కర్కాటక రాశిలో నుండి సింహరాశిలోకి మారుతున్నాడు. ఎప్పుడు 22 ఆగస్టు 2026 నుండి 6 సెప్టెంబర్ 2026 వరకు అక్కడ ఉంటాడు. 15 రోజుల వరకు పైన ఉంటాడు, 15 రోజులు ఉంటాడు. సో ఈ సింహరాశిలో బుధుడు వలన ఇచ్చే ఫలితాలు 12 రాశుల వాళ్ళకి ఎలా ఉంటాయి అంటే, యాక్చువల్గా సింహరాశిలో ఉన్న బుధుడు చాలా యోగాన్ని ఇస్తాడండి. కర్కాటక రాశిలో కంటే సింహరాశిలో బుధుడు అంటాం కదా, అంటే సింహరాశిలో బుధుడు 12 రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కానీ రవితో కూడా కలిశాడు, అద్భుతం, బ్రహ్మాండం. సరే, ఇప్పుడు మనం చెప్పుకుందామండి. ధనుర్రాశి వారికి భాగ్యస్థానంలో భాగ్యస్థానం రవి ఉన్నాడు. బుధుడి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సప్తమాధిపతి అంటే 10th హౌస్ లార్డ్ అనేటువంటి బుధుడు రవితో కలిశాడు. అంటే 9th హౌస్లో ఒక విధంగా చెప్పాలంటే 9th హౌస్లో బుధుడు ఉన్నాడు అని చెప్పచ్చు. 9th హౌస్లో బుధుడు ఉన్నాడు అంటే హైయర్ ఎడ్యుకేషన్ ఇస్తాడండి. హైయర్ ఎడ్యుకేషన్ ఇవ్వడము, విదేశ పర్యటన చేయించడము, వ్యాపారాభివృద్ధి కలిగించేది చేయడము, సినిమా రంగంలో కూడా డెవలప్మెంట్స్ అయ్యేది చేస్తూ ఉంటాడు. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే రవితో కలిసి ఉన్న బుధుడు బ్రహ్మాండం. అంటే దీన్ని బుధాదిత్య యోగము అంటాం. భాగ్యస్థానంలో రవితో కలిసిన బుధుడితో కలిసిన కేతు ఉన్నాడు, బలం. కేతు కలిసాడంటే బలం ఎక్కువ ఉంటుంది. 9th హౌస్ లార్డ్ 10th హౌస్ లార్డ్ తోటి కేతు కలిశాడు. చూసారు ఎంత బ్యూటిఫుల్ బలము. అంటే ఏంటంటే భాగ్యాధిపతి కలిసిన, దశమాధిపతి కేతు కలిసిన కేతు బలవంతుడైపోతాడని చెప్పాం కదా. కాబట్టి కేతు బలవంతుడైపోయాడు. భాగ్యస్థానంలో రఘుబుధుల వలన బుధాదిత్య యోగం ఉండడం వలన ఖచ్చితంగా హైయర్ ఎడ్యుకేషన్ వస్తుంది మీకు. అంటే ఆ విద్యలో ఉన్న వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ వస్తుంది, విదేశ పర్యటన చేస్తారు. నాన్నగారికి చాలా బాగుంటుంది. ఫాదర్ ఆరోగ్యం, అదృష్టం ఎక్కువ ఉంటుంది, అవునా? అంతేకాకుండా నాన్నగారు సంపాదించిన ధనము, మీరు సంపాదించిన ధనం కూడా రెండు మీకు ఉంటాయి అని చెప్పచ్చు. బుధాదిత్య యోగం వలన తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, గురువు గారి పీఠాధిపతులు కలవడాలు, అలాగే గంగా స్నానాలు బ్రహ్మాండంగా చేసుకుంటారు. వ్యాపారాభివృద్ధి సూపర్గా ఉంటుంది. రఘుబుధుడి కాంబినేషన్ వలన మ్యాథమెటిక్స్ రంగంలో ఉన్న వారికి, ఆడిటర్స్కి, అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఉన్న వాళ్ళకి చాలా ఉన్నతమైన కాలం, బ్రహ్మాండమైన కాలం అని చెప్తాం. ముఖ్యంగా సినిమా రంగంలో అంతా చెప్పినట్టుగానే సినిమా రంగంలో ఉన్న వారికి మాత్రం బ్యూటిఫుల్గా ఉంటుందండి. వాళ్ళు సినిమాలో అంటే సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ, నృత్య కళాకారులు కానీ, కళారంగంలో అభిరుచి ఉండి తీరుతుంది. భాగ్యస్థానం సామాన్యం కాదు కదండి. భాగ్యంలో రవి బుధులు ఉన్నారంటే ఈ పాపి అయినప్పటికీ సడన్ గెయిన్స్ ఉంటాయి. అంటే ధనవంతరంగా వచ్చే ధనాదాయం మీకు ఉంటుంది. ఎందుకంటే మీకు సప్తమ స్థానాధిపతి కూడా అయ్యాడు. అంటే 7వ ఇంటి వాడు అయ్యి ఉండడం వల్ల, బుధుడు అవ్వడం వల్ల విదేశాలకు వెళ్ళడము, మీకు వివాహ శుభకార్యాలు, ధర్మకార్యాలు చేయడము, పైగా 10th హౌస్ లార్డ్ కూడా భాగ్యస్థానంలో ఉండడం వల్ల బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉండడము. రాజ్యాధిపతి రవితో కలిసినట్టు రాజ్యాధిపతి కలిశాడు భాగ్యాధిపతి తోటి భాగ్యస్థానంలో. అంటే విపరీతం ధన సంపాదన పెరుగుతాడు మీకు. అంటే మీరు ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో ధన సంపాదన, హయ్యర్ ఎడ్యుకేషన్ ద్వారా ధన సంపాదన, ఉద్యోగం, మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవుతాడు మీరు. ఆ ఉద్యోగంలో కూడా ధన సంపాదన, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకు కానీ, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు కానీ, ధనరాశుల వాళ్ళకి బుధుడు వలన ఐశ్వర్యము, అదృష్టం కలిగి తీరతాయి అన్నది సందేహం లేదు. నేను మీ డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. ప్రతిసారి చెప్పినట్టుగానే మీ జాతకాలు ఎవరైనా చెప్పించుకోవాలనుకుంటే, చాలామంది ఫోన్ చేస్తున్నారు అనుకోండి, మీకు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. 3 ఉంటే ఆ జాతకంలో జాతక స్ట్రక్చర్లో కూలంకషంగా మనం ఒకసారి జాతకం చూడంగానే వాళ్ళకి జనంలో వాడు పాపం చేశారా, పుణ్యం చేశారా, లేకపోతే వాళ్ళు సర్పదోషాలు ఉన్నాయా, ఇవన్నీ జాతకం అలా చూడంగానే చెప్పచ్చు. జనరల్గా అలా ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పగలం. అది పెద్ద పక్కా పెడదాం. ఈ జాతకంలో ఈ ప్లానెటరీ పొజిషన్స్ చూడంగానే ఎటువంటి వాళ్ళు సినిమా రంగంలో ఉంటారా, లేకపోతే రాజకీయ రంగంలో ఉంటారా, ఫారిన్ కంట్రీస్లో ఉంటారా అని అన్నీ కూడా చూడంగానే చెప్పచ్చు. సరే, అది పక్కా పెడితే మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతుందండి. 7075389589 7075389589. ఈ జాతకాల్లో మన ఉద్యోగాల కోసం కొంతమంది, చిల్డ్రన్ కోసం కొంతమంది, వ్యాపారాల నిమిత్తం కొంతమంది, ఇలా చాలా మందికి ప్రాబ్లమ్స్ అంటే
తెలుసుకోవాలనుకుంటుంటారు కదా, ఖచ్చితంగా ఉంటుందండి. భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం కూడా ఎలా ఉంటుంది, వాళ్ళు ఉంటారా అంటే కలిసి ఉంటారా లేదా అన్నీ ఉంటాయి కదండి ఆస్పెక్ట్స్ చెప్పచ్చు మనం. సరే, వాస్తు రీత్యా మీకు చిన్న చిన్న డౌట్లు ఉంటే చెప్పచ్చు. బీరు ఎక్కడ పెట్టాము, అది ఎక్కడ పెట్టాం కాదు, అలా అందరికీ తెలుసు అవి. అలా మీకు జనరల్గా అంటే మీ పేరు ఎట్లా ఉంటుంది, ఏ ఫేస్ చేస్తే ఉంటే మనం కలిసి వస్తుంది, దాంట్లో ధనాదాయం పెరుగుతుంది, ఆ ఇంట్లో ఉండడం వల్ల మనకి అదృష్టం ఎలా పెరుగుతుంది అని మనకు పేరు ప్రకారం కూడా ఉంటుంది. సో వాస్తు అంటే అన్ని దోషాలు అన్నీ ఉంటాయనుకోండి, బీరువానికి కాదు, అన్ని ఎక్కడెక్కడ ఏ పెట్టాలని కూడా చెప్తాం. సరే, మీకు ఎటువంటి పాయింట్లు తెలుసుకోవాలనుకున్నా మీరు నన్ను ఖచ్చితంగా ఫోన్ చేయండి. అంతే తప్ప మనం నక్షత్రాల ప్రకారము పెడతాం అదే చూసుకోవాలి అనేది తప్పండి, అదే కాదు. చాలా కాలం నుంచి ఉండేది ఏంటంటే పేరు ప్రకారమే మనం చూసుకుంటాం. నక్షత్రాల ప్రకారం చూసుకునేది అంటే మన జాతకాలు అవన్నీ చూసుకుంటూ ఉంటాం. సో నక్షత్రాలు లగ్నాల ప్రకారం చూసుకుంటాం, కానీ వాస్తు ప్రకారం చూసుకోం ఇవి. సరే, అవన్నీ మీకు తెలిసిందే. ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరు ఉంటే తెలుసుకోవాలనుకుంటే మీరు ఫోన్ చేయండి, తప్పకుండా చెప్తాను. దీంట్లో ఒక డాక్టరేట్ అయ్యాను కాబట్టి కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉంటుందని చెప్పి అనుకుంటాను. చాలామంది మధ్య నాకు ఫోన్ చేసే వాళ్ళందరూ కూడా కొంతమంది చేయడం ఏంటంటే డాక్టరేట్ ఉన్న వాళ్ళని వాళ్ళు చూస్తున్నారట. అమ్మ బాబోయ్ అనుకోండి, నేను అంటే ప్రొఫెషనల్గా క్వాలిఫైడ్ ఉంటారు కాబట్టి వాళ్ళు డాక్టరేట్స్ ఎవరైనా ఉంటే అంటే పిహెచ్డీ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ చేత తెప్పించుకుంటే కొద్దిగా గొప్ప వాళ్ళకి నాలెడ్జ్ ప్రకారం మనం బాగా తెలుసుకోగలుగుతాము అనే దాంట్లోకి వస్తారు చాలామంది. అంటే ఇప్పుడు అందరూ ఎవరి పడితే వాళ్ళతో అలా కాదు కానీ మనం మంచి వాళ్ళతో చెప్పించుకుందాం అని నేను 2-3 వచ్చారు నాకు చెప్పించుకారు. వాళ్ళు చెప్తే నాకు తెలిసింది అమ్మ బాబోయ్ అని. సరే, ఇది ఒక ఎందుకంటే నాకు 36 ఏళ్ళ అనుభవం ఉందండి ప్రొఫెషనల్గానే. సరే, అవన్నీ మీకు చాలా చెప్పాను, ద ప్రాబ్లం ఏం కాదు. సో జాతకాలు అదే వాస్తులు రీత్యా ఏం కావాలంటే చెప్పండి, తప్పకుండా చేసుకుందాం. ఇంకా బుధుడు, మనకి రవి బుధుడు కాంబినేషను సింహరాశిలో ఉన్నారండి. బుధుడు గురించి తెలుసుకున్నాం మనం. అసలు బుధుడు గురించి 12 రాసుల వాళ్ళు ఏమైనా చెడు ఫలితాలు ఇస్తాడా మంచి ఫలితాలు ఇస్తాడా అనేది మనం తెలుసుకున్నాము ఇప్పటివరకును. కానీ ఆ చెడు ఫలితాలు అనేవి చాలా తక్కువ ఉంటాయండి, ఎందుకంటే రవితో కలిసి ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడు. మరింత శుభ ఫలితాలు మనకి రావాలంటే ఈ 12 రాసుల వాళ్ళు చేసుకోదగ్గ పూజలు కానీ లేకపోతే పరిహారాలు ఏమైనా ఉన్నాయా, ఏ దోషంగా గురించి పోవడం కానీ లేకపోతే మంచి జరగడం కోసం ఉన్నాయా అంటే ఉన్నాయి. ఏంటంటే ఇది మనకి శ్రవణ మాసం అండి. ఈ బుధుడు కూడా మనకి జనరల్గా సింహరాశిలో మారాడు, రవితో కలిసి ఉన్నాడు. అంటే ఎక్కువగా విష్ణు ఆరాధన చేయాలి. పైగా మనకి 4వ తారీఖు శ్రీకృష్ణాష్టమి వస్తుందండి. కృష్ణుడు వాసుదేవుడు, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ నమ, ఓం నమో భగవతే వాసుదేవాయ నమ. కృష్ణుడు, శ్రీకృష్ణుడిని పూజించిన వాళ్ళు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. మనం చాలా తెలిసి చాలా చూసి చదువుకున్నాం కదా. మనం చేసే పనులన్నీ కూడా నువ్వు దాని గురించి పట్టించుకోకు, నాకు వదిలేసాయి, నేను వాటిని ఆ కర్మ ఫలితాన్ని నీకు ఇస్తాను అని చెప్పి శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పరా. అలాగా మనకి శ్రీకృష్ణుడు కొలవాలండి. అమ్మవారు లక్ష్మీ అమ్మవారిని, కృష్ణుడు అంటే లక్ష్మీ అమ్మవారిని విష్ణుమూర్తిని కొలవడం వల్ల, రుక్మిణి సత్యభామగా వాళ్ళ ఇద్దరిని కొలవడం వల్ల చాలా చాలా సంపూర్ణ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అందులో కృష్ణుడు కృష్ణం వందే జగద్గురు అంటాం కదా మనం. అంటే ఆయన గురువు గారు, జగత్తుకే గురువు గారు కదండి ఆయన. మొత్తం ఆయన కృష్ణుడు ఓం నమో కృష్ణాయ, కృష్ణ 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 ఆయన తిడుతున్నా కానీ ఆయన పొగుడుతున్నాయని సరే ఆయన కృష్ణుడు తలుచుకుంటుంటే చాలు, ఆయనకి మనకి సర్వ సంపదలు సర్వ సుఖాలు అదృష్ట ఐశ్వర్యాలు అన్నీ మనకి ప్రసాదిస్తాడు అని చెప్తుంటాం కదా మనం. భగవంతుడు మనకి ప్రసాదిస్తాడంటే కృష్ణుడు కొలవాలి. ఈ బుధుడు కూడా, బుధుడు సింహరాశిలో ఉండడం వలన సూర్య భగవానుడితో కలిసినటువంటి విష్ణుమూర్తిని పూజించాలండి. అంటే విష్ణువుని, సూర్య భగవాన్ ఆరాధన, ఆలయాల దర్శన, ఇలా అమ్మవారి యొక్క దర్శనలు చేసుకుంటూ ఉంటే ఈ నెల మొత్తం కూడా అంటే బుధుడి యొక్క ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయన్నలో సందేహం లేదు. 12 రాశుల వాళ్ళు కూడా ఈ బుధుడు ఆదిత్య కలిసాడు. అంటే బుధాదిత్య యోగంతో ఉన్నాడు, రవి బుధుడు కాంబినేషన్ కాబట్టి 12 రాశుల వాళ్ళకి రవితో కలిసిపోయాడు కాబట్టి బుధాదిత్య యోగాన్ని ఇస్తూ ఎంతో మంచి చేస్తున్నాడు. మరింత శుభ ఫలితాలు కలగాలంటే మీకు అందుబాటులో ఉన్న పూజలు చేసుకోండి. ముఖ్యంగా విష్ణువుకి సంబంధించిన అంటే విష్ణు అష్టోత్తరాలు కానీ, సూర్య భగవానుడు ఆదిత్య హృదయం కానీ, అమ్మవారు లక్ష్మీ అమ్మవారు పూజించడం వల్ల కానీ ఇలా చేసుకుంటూ ఉండడం వల్ల, లేకపోతే తిరుపతి వెంకటేశ్వర స్వామి గోవింద 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 అంటాం కదా, ఆయన తలిచినా కానీ
చాలా బాగుంటుంది. ముఖ్యంగా విష్ణువుల్లో కృష్ణుడు ఇంపార్టెంట్. కృష్ణుడు పూజించడం వలన సర్వ సుఖాలు కలుగుతాయి. చాలా బాగుంటుందండి. కృష్ణుడు అంటే వాసుదేవుడు, బ్రహ్మాండం కదండి, గోవిందుడు ఆయనే. ఆయన పూజించుదాం, అన్ని సర్వశుభాలు సర్వసుఖాలు పొందుదాం. నమస్కారం.